మన తెలంగాణ రాష్ట్రం అనేక సాంస్కృతిక సంపదలు, చారిత్రక విశిష్టతలు కలిగిన భూమి. ప్రతి జిల్లా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రకృతి అందాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, అడవుల సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గురించి. ఈ జిల్లా పేరు ప్రముఖ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు గౌరవార్థం పెట్టబడింది. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. జిల్లా ఏర్పాటు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 2016 అక్టోబరు 11న తెలంగాణ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. ఇది పూర్వం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాగా రూపొందించబడింది. భౌగోళిక స్థితి. ఈ జిల్లా తెలంగాణ ఉత్తర తూర్పు భాగంలో ఉంది. సరిహద్దులు: ఉత్తరం మహారాష్ట్ర రాష్ట్రం, దక్షిణం ములుగు జిల్లా, తూర్పు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, పడమర వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలు. ఈ జిల్లా ప్రధానంగా అడవులతో కప్పబడి ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక స్వర్గం లాంటిది. విస్తీర్ణం మరియు జనాభా. విస్తీర్ణం సుమారు 3030 చదరపు కిలోమీటర్లు. జనాభా సుమారు 4 లక్షల పైగా. ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉంటుంది. వారి జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పరిపాలనా విభాగాలు. జిల్లాలో పలు మండలాలు ఉన్నాయి. ముఖ్యమైన మండలాలు భూపాలపల్లి, మహదేవ్పూర్, కాటారం, చిట్యాల, టేకుమట్ల, మల్హర్రావు. జిల్లా ప్రధాన కేంద్రం భూపాలపల్లి. ప్రకృతి సౌందర్యం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రకృతి అందాలతో ప్రసిద్ధి. అడవులు. ఈ జిల్లాలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇవి అనేక జంతువులకు ఆశ్రయమిస్తాయి. వన్యప్రాణులు. పులులు, చిరుతలు, జింకలు, అడవిపందులు ఇవి ఈ అడవుల్లో కనిపిస్తాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ జిల్లాలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నీటి ప్రాజెక్టులలో ఒకటి. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ఆలయం. ఈ జిల్లాలోని అత్యంత పవిత్ర స్థలం కాళేశ్వరం ఆలయం. ఇది గోదావరి మరియు ప్రణహితా నదుల సంగమంలో ఉంది. భక్తులు దేశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. గిరిజన సంస్కృతి. ఈ జిల్లాలో గిరిజన సంస్కృతి చాలా గొప్పది. ముఖ్య గిరిజన గుంపులు గోండ్లు, కోయలు, లంబాడీలు. వారి వేషభూషలు, నృత్యాలు, పండుగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. పండుగలు. ఈ జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన పండుగలు సమ్మక్క సారలమ్మ జాతర, దసరా, దీపావళి, సంక్రాంతి. ఆర్థిక వ్యవస్థ. జిల్లా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, గనులు పై ఆధారపడి ఉంటుంది. పంటలు వరి, పత్తి, మిర్చి. ఇలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రకృతి, చరిత్ర, సంస్కృతి కలగలిపిన ఒక అందమైన ప్రాంతం. తరువాతి వీడియోలో మరొక ఆసక్తికరమైన జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరియు ఇంకా ఇలాంటి జిల్లాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.